వాళ్ళని బయట రామని చెప్పన్నా నీకే చెప్పేది బయట రామని చెప్పాలని నాకు ఫోన్ వచ్చా నీకు పై ఫోన్ కొడతా నీకు లైట్ బాబు బండి ఎవరమ్మా బండ్లు తీసుకోండి ఓపెన్ ఎవరు చేశాడు అలాగే వాళ్ళకి ఇప్పుడు జస్ట్ 7 స్లిప్లు వస్తాయి ఎవరికైనా రావాలి ఈ ఓపెన్ చేయడం మార్నింగ్ ఓపెన్ చేయాల్సిందే ఓకే ఆయన చేయడం పొరపాటు చేశాడు తెలిసిందే కదా ఈమె ఏది చేసి ఇచ్చారు చేశారు ఓకే నో ప్రాబ్లం మార్నింగ్ చూపించారని చెప్తున్నాను సార్ అడిగి తీసుకుంటాం సార్ 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 ఒక్క నిమిషం నా మళ్ళీ ఫోన్ చేస్తాను ఒక 2 నిమిషాలు కొత్త వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సీల్ చేసి మీ సంవత్సరాలు మేము అడుగుతాను ఒకటే వాళ్ళని పెట్టుకున్న వాళ్ళని బయట పెట్టి వాడే ఓపెన్ అదేం లేదు మాకేం లేదు మాకు ఒకటే డౌట్ సార్ మాకేం సార్ ఎందుకంటే రేపు పొద్దున అడిగేది ఆయన సైకిల్ కొంచెం గ్యారంటీ అయిపోయింది
దానికంతా కన్ఫర్మ్ చేద్దా ఆయన ఆయన మీరు ఉండడు అన్న ఇక్కడ ఉండడు 3 సెక్టార్లు ఇన్ఛార్జ్ ఆయన లోపల ఆయన ఉన్నాడంటే చెప్పేదన్నా వినండి. ఏపీఓ సాయంత్రం 5:40 సమయంలో ఇక్కడ బార్పేట్ స్కూల్లో ఉన్న 182, 183 పోలీస్ స్టేషన్లో 5:40 సమయంలో అక్కడ ఉన్న పిఓ గారు మేడంకి కూడా ఇన్ఫామ్ చేయకుండా ఆ ఈవీఎంలు ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా మోసం చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఖండిస్తున్నాము. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ కానీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కానీ నోటీస్ తీసుకెళ్తున్నాము. ముఖ్యంగా ఈవీఎంలు తీసేసి కొత్త ఈవీఎంలను సీల్తో పాటు అక్కడ పెట్టిన తర్వాతే అక్కడ పోలింగ్ జరపాల్సిందిగా మిమ్మల్ని అందరినీ దయచేసి మేము రిక్వెస్ట్ చేసుకున్నాం. ఎలక్షన్ ఆఫీసర్ కానీ వెంటనే అటువంటి చేసిన వారిపై యాక్షన్ తీసుకోవాలని కోరుచున్నాం. కాబట్టి ఆ కొత్త ఈవీఎంలు పెట్టిన తర్వాతనే పోలింగ్ స్టార్ట్ చేసినాం. మేము అందరి తరఫున మా పార్టీ కార్యకర్తల నాయకుల తరఫున మిమ్మల్ని ఎలక్షన్ ఆఫీసర్ అని కోరుకుంటున్నాం. ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తున్నాను? 5:40 సాయంత్రం. మీకు ఎన్ని గంటలకు తెలుస్తుంది? మాకు 6:30, 6:30 అప్పుడు తెలిసింది. మా ఏజెంట్ కూడా బయటికి పొమ్మన్నాడు. ఆయన తెలుగుదేశం వాళ్ళని లోపలే పెట్టాడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని బయటికి పొమ్మని చెప్పాడు. అవుతుకోవద్దు ఓపెన్ చేసి చూసినారు. 183 కూడా చేసేది చూశారు. ఇంకా 1-2 దగ్గరలో జంగాల కాలంలో కూడా ఓపెన్ అయినా ఇప్పుడే ఫోన్ వచ్చింది. మా వాళ్ళు వెళ్ళారు, ఇంకా క్లారిటీ లేదు. దయచేసి ప్రతి ఒక్క బూత్లో కూడా మాకు డౌట్ ఉంది. కాబట్టి తప్పకుండా చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గారు దీనిపై తక్షణమే వారు విచారించి అందరిపైన యాక్షన్ తీసుకొని తదుపరిగా కొత్త ఈవీఎంలు పెట్టిన తర్వాత దయచేసి ఏ పోలింగ్ స్టేషన్ అయినా లేట్ అయినా కూడా పోలింగ్ స్టార్ట్ చేయడం మేము కోరుకుంటున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. రైట్ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్. గుంతకల్ కాన్స్టిట్యున్సీ గుత్తి మండలానికి సంబంధించి గుత్తి మున్సిపాలిటీలో బహార్పేట్ పిఎస్ నెంబర్ 182లో ఈవీఎంకి సంబంధించి ట్యాక్స్ ఏజెంట్ సమక్షంలో పిఓ గారి సమక్షంలో దాన్ని ఓపెన్ చేయాల్సింది. పొరపాటున ఏపీఓ గారు ఆ ట్యాక్స్ను రిమూవ్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న ఇరుపాట్లకు సంబంధించిన ఏజెంట్లు అబ్జెక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎంఆర్ఓ గారితో ఆర్ఓ గారితో కూడా మాట్లాడాము. వాటి ప్లేస్లో రీప్లేస్ చేస్తామని చెప్పి అన్నారు. ఇరువురు కూడా దానికి అంగీకరించినారు. కాబట్టి ఈ సమస్య ఇంతటితో క్లోజ్ అయిపోయింది. కాబట్టి అందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను.